ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూన్ నెల 21వ తారీఖు 2024 సంవత్సరం. ఈ మాటలు ఎవరికి వర్తిస్తాయంటే, మీరు రెండా మూడా అని కులపిచ్చి ఉన్న సేవకులకి మాత్రం వర్తిస్తుంది. అందులో వించిపేటలో ధనాశ కలిగిన గేహాజీలు కూడా చాలామంది ఉన్నారు, సేవకులని చెప్పుకుంటారు. ఒకే వర్గానికి చెందిన కొందరు సేవకులు ఉన్నారు. గద్దె రామ్మోహన్ రావు గారు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే 5,000 ఇస్తారు. గుట్టు చప్పుడు కాకుండా ఒక అతను వెళ్ళిపోయాడు. మహా గొప్ప భక్తుల్లాగా, ఒరిజినల్ సేవకుల్లాగా కనబడటానికి ప్రయత్నం చేస్తాడు. ఇంకొక అతను కూల్ డ్రింకులు అమ్ముతుంటాడు ఫోర్మెన్ బంగ్లా దగ్గర. అతను దొంగలు పడ్డ 6 నెలలకి, అంటే నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించారన్నాడు దేవుడు. వీళ్ళు ప్రేమిస్తున్నారా? ఒరేయ్, నీకు పిలుపు ఉంటే సేవలో ఉండు. ఆమోసు 3:7 చదువుకో, లేదా కీర్తన 24:15 చదువుకో. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన మర్మము తెలిసే ఉన్నది. అరే, బైబిల్ పట్టుకుంటారు, వెళ్తుంటారు. మీరు ఫేక్ సేవకులు అనేసి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎలాగంటే, అక్కడ ప్రేమ విందులో మీరు దీనికోసమే బతుకుతున్నాం అనేసి ఆ బువ్వ దగ్గర కాట్ల కుక్కలాగా తింటుంటారు. మనల్ని మతోన్మాదులు గమనిస్తున్నారు. మనం యేసు యొక్క మహిమను ప్రకటించడానికి ఎన్నుకోబడ్డాము, పిలువబడ్డాము. అయితే మీరు పిలువబడ్డ వాళ్ళు కాదేమో, అందుకే అది క్యూలో కూడా నిలబడరు. ఒకటి నెట్టుకుంటూ భోజనం దగ్గర బువ్వ బ్యాచ్ వాళ్ళు, సేవకురాండ్రుల్లో కూడా చాలామంది ఉన్నారు. ఆ ఇస్రాయేల్ అనేవాడు మన 13వ తారీఖు నిడదవోలు వెళ్ళినప్పుడు సేవకుల సదస్సు అనేసి, నేను రత్నాచలికి 75 రూపాయల టికెట్, అటు నుండి 75 పెట్టుకుని, ఇటు నుండి 75 పెట్టుకుని వెళ్ళా. అతనితో పాటు ఒక 5గురిని వెంట పెట్టుకుని వచ్చాడు, విజయవాడ వాళ్ళని. ఎవడు ఎర్ర యాగాన్ని ఖర్చు పెట్టుకోవాలా, దొంగ బండి అన్నమాట. అది తప్పు కదా. జనాన్ని మోసం చేయి, దేవుడిని మోసం చేస్తున్నావో లేదో నీరు పల్ల మెరుగు, నిజము దేవుడు ఎరుగు. అందుకని దేవుని పేరిట ఆటలాడితే నీ బతుకంతా శాపగ్రస్తం అయిపోతుంది. దేవుడితోటే ఉండు. ఆయన మచ్చ ముడత డాగు లేని దేవుడు. ఈ మనిషి మంచి ఆత్మీయ ఎదుగుదల ఉన్న మనిషి కాబట్టి ఈమె ప్రభావంతో నేను ఇంకా ఎక్కువ ప్రార్థనలో గడపాలని ఆశపడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఫేక్ సేవకులు అన్నమాట, వాళ్ళకి ఈ హెచ్చరికలు. మొన్న దావీదు అనేవాడు కూడా అలాగే నన్ను అవమానించిపోయాడు, కానీ అక్కడ నాకు రెట్టింపు గౌరవం దొరికింది. దేవునికి స్తోత్రం.